అనుష్క ఇలియానాలు నా పెళ్ళాలు పార్ట్ 2. నీళ్లలో పడిన భార్య కోసం మొరపెట్టుకుంటే దేవతొచ్చి మంచివాడైన విజయ్కి అదృష్ట దేవతల్ని, అత్యాసపరుడైన సూర్యకి దురదృష్ట దేవతల్ని ఇలా ఇచ్చింది. ఎలా ఇచ్చిందో ఇంతకు ముందు కథలో మనం చూసాం. విజయ్ అదృష్ట దేవతలైన అనుష్క ఇలియానాలని తీసుకుని ఇంటికొచ్చాడు. విజయ్ భార్య సరిత, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ అదృష్ట దేవతలు మన ఇంట్లో అడుగు పెట్టిర్రు కదండి. నాకు కూడా అట్లనే అనిపిస్తున్నది. కానీ ఎటు గుడక అదృష్ట దేవతలు ఉన్నారు కదా అని మంచి చేసుడైతే మానేయొద్దు. అది యాది పెట్టుకో. సరే, మా ఇంటికొచ్చిన దేవతలారా, మీకు ఏం కావాలో చెప్తే వండి పెడతాం. మాకు నువ్వు వండుడు కాదు, మేమే నీకు వండి పెడతాం. ఏం కావాలో చెప్పు. మాకు పెద్దగా ఏమొద్దు, మీకు ఏది నచ్చితే అదే వండుండ్రి. అనుష్క ఇలియానాలు ఇద్దరూ వెళ్లి వంట చేస్తున్నారు. ఇంతలో సింగ్ అనే లాయర్ వచ్చి, నమస్తే విజయ్జీ. అరే అరే సింగ్ షాప్ దాదా, ఎట్లున్నారు? చర్చా చాయ్ పట్టుకొని రా, లాయర్ షాప్ వచ్చిండు. అంత మంచిదే. కూర్చోని. సింగ్ కూర్చున్నాడు. ఇట్లొచ్చిరు? మీ ఆస్తి పేపర్లు మీకు ఇచ్చి పోదామని వచ్చినా. మా ఆస్తి పేపర్లా? ఎన్నో ఏండ్ల సంది కోర్టులో నానుతున్న కేసు మనమే గెలిచినాం. ఆ 4 ఎకరాల జాగా ఇక మీదే. విజయ్కి ల్యాండ్ పేపర్స్ ఇచ్చాడు. అవి తీసుకుని, ఎంత మంచి ముచ్చట చెప్పినవు లాయర్ షాప్ అని అంటూ ఉండగానే సరిత చాయ్ తీసుకుని వచ్చి సింగ్కి ఇచ్చింది. కోర్టు కేసు మనమే గెలిచినాం, ఇక జాగం మనదే అని భార్యతో చెప్పాడు. భార్య ఆనందపడుతూ ఉంది. సింగ్ చాయ్ తాగి, ఇక నేను పోయొస్తా. మంచి సార్. ఎప్పటి నుంచో నాకు ఒక డౌట్ సార్, అడగొచ్చా? ఏందయ్యా అడుగు. మీ పేరు నిజంగానే సింగా సార్? అది కూడా డౌటా అయ్యా? నా పేరు చింత పులుసు గంగారాం. అట్లా పిలుస్తే అదృష్టం కలిసి వస్తలేదని సింగ్ అని మార్చిన. మంచిగా సార్. అందుకనే మార్చిన. డౌట్ క్లియర్ అయింది కదా. పోయి రావాలనా? మళ్ళీ ఏదైనా కేసు ఉంటే ఫోన్ చేయి. అతను వెళ్లగానే సరిత, ఆ అదృష్ట దేవతలు ఇట్లా ఇంట్లో అడుగు పెట్టిరో లేదో అట్లా అదృష్టం కలిసొచ్చింది అవు సరే, ఈ కాగితాలు ఇంట్లో పెట్టు అని ఆ పేపర్స్ ఇచ్చాడు. అదృష్ట దేవతలు ఇంట్లో ఉండడంతో విజయ్కి అన్నీ కలిసొస్తున్నాయి. కాని అత్యాశతో దురదృష్ట దేవతల్ని వెంట పెట్టుకుని వచ్చిన సూర్యకి మాత్రం ఏమీ కలిసి రావట్లేదు. విజయ్ది సూర్యాది ఎదురెదురిల్లే. సూర్య ఇంట్లో కూర్చుని తన భార్యకి ఫోన్ చేసి, హలో, తప్పైంది లక్ష్మి, రాయే ఇంటికి. అది నా పెళ్ళమే, ఇది నా పెళ్ళమే అని తెచ్చుకున్నావు కదా ఇద్దరిని, వాళ్ళతోనే ఉండు, నే రాను. నువ్వు లేకుంటే నా గుండె వరుగుతుంది, రాయే. బండలెక్కున్నావు, గుండె పలుకుతావు. నువ్వు గుండె పగలగొట్టుకుంటావో ఇంకేమైనా పగలగొట్టుకుంటావో నీ ఇష్టం, నేను రాను. ఊకే ఫోన్ చేసి ఒర్రేయకు అని పెట్టేసింది. లక్ష్మి లక్ష్మి లక్ష్మి, ఎంత పనైంది లక్ష్మి అని అనుకుంటూ ఏడుస్తూ ఉండగా దురదృష్ట దేవతలిద్దరూ వచ్చారు. వాళ్ళు చూడ్డానికి బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉన్నారు. వారు ఏడుస్తున్న సూర్యాని చూసి నవ్వుతూ ఉన్నారు. నా ఏడుపు చూస్తే నవ్వు వస్తున్నావా మీకు? పోండి ఇక్కడి నుంచి. సార్ అని గట్టిగా అరిచాడు. అది చూసి, నీకేందయ్యా, నీ నెత్తి మీద కూడా జ్యేష్ఠ దేవత కూర్చున్నదా ఏంది? నా నెత్తి మీద కాదు సార్, నీ నెత్తి మీదనే కూర్చున్నది. అది నాకు ఎరికే గాని ఏమైందో చెప్పు. బస్తీలా మన ఇల్లు రోడ్ వైడింగ్ లా కొట్టేసిండ్రు సార్. ఆ మాటకి సూర్య గుండె పట్టుకుని, ఏంది, నా ఇల్లు పోయిందా? దరిద్రం నా నెత్తి మీద ఇట్లా డాన్స్ చేస్తుంది ఏందిరా నాయనా అని ఏడుస్తూ ఉంటే దురదృష్ట దేవతలు నవ్వుతున్నారు. అది చూసి, మీరు నవ్వుడు ఆపుండ్రి తల్లి. ఇక్కడ ఎవరు లేరు కదా సార్, ఉన్నా నీకు కనిపించారు కానీ పో. నా కొంప కొల్లేరైంద్రో దేవుడా దేవుడా అని ఏడుస్తూ ఉన్నాడు. అది చూసి మళ్లీ ఆ దురదృష్ట దేవతలు నవ్వుతూ ఉన్నారు. ఇలా సూర్యకి ఏది కలిసి రావట్లేదు.
ఇలా ఉండగా ఒకరోజు ఆ ఊర్లోకి ప్రదీప్ అనే లాటరీ టికెట్స్ తీసేవాడు వచ్చాడు. ప్రదీప్ విజయ్ ఇంటి ముందుకొచ్చి, అమ్మలారా, అక్కలారా, అన్నలారా, లాటరీ టికెట్స్ అండి, లాటరీ టికెట్స్. ₹1,00,00,000 లాటరీ టికెట్. 1000 రూపాయలు పెడితే ₹1,00,00,000 అండి. ఆలోచించిన ఆశాభంగమండి. మంచి తరుణం మించినా దొరకదండి అని అరుస్తూ ఉన్నాడు. విజయ్ ఇంట్లో ఉన్న అదృష్ట దేవతలు విజయ్ దగ్గరికొచ్చి, వెళ్ళి ఆ లాటరీ టికెట్ కొను. నాకట్లా పుణ్యానికొచ్చే సొమ్మొద్దు. పుణ్యానికి కాదు, అది నీకు రాసిపెట్టిన సొమ్ము, వెళ్ళి తీసుకో అంతేనా? సరే. అని రాహుల్ దగ్గరికెళ్ళి ఎంతయ్యా టికెటు? 1000. అని లాటరీ టికెట్ తీసుకున్నాడు. ఇంకో గంటలో విన్నర్ ఎవరో చెప్తారు. గెలిచినైనా లాటరీ టికెట్ నెంబర్ నాకు వస్తుంది. రేపు పేపర్లో కూడా వస్తుంది. ఈ టికెట్ తీసుకొని ఆఫీస్ కు పోతే చెక్ ఇస్తారు. సరే, ఒకటి ఇయ్యి. ఎదురింట్లోనే ఉన్న సూర్య విజయ్ లాటరీ టికెట్ కొనడం చూస్తూనే ఉన్నాడు. అంతలోనే దురదృష్ట దేవతలొచ్చి, నువ్వు కూడా వెళ్ళి ఆ లాటరీ టికెట్ కొను. ఎందుకమ్మా? సంకరాకి పోయేదందుక? నాకొద్దు. లాటరీలో విన్నర్ ని అనౌన్స్ చేసినట్టు మెసేజ్ వచ్చింది. సార్, మీకే లాటరీ వచ్చింది, కంగ్రాట్స్. నాకే వస్తుందని టికెట్ కొనకముందే నాకు తెలుసు. అదెట్లా సార్? అదంటే విజయ్కి లాటరీ టికెట్ రావడం చూసి ఈర్ష్యపడ్డ సూర్య, అమ్మ విజయ్గా 1000 రూపాయలు పెట్టి ₹1,00,00,000 కొట్టేసినవారా? అని అనుకుంటూ రోడ్ వైపు చూస్తూ, ఆ మాధవ్ గారు పైసలు తీసుకోవడానికి మనిషిని పంపుతా అన్నాడు, ఇంకా వస్తలేడు. మహేష్ అనే అతను సూర్య ఇంటి ముందుగా వెళ్తున్నాడు. అతన్ని చూసి, రావయ్యా రా, ఎంతసేపు చూడాలి? ఇగో ఇంట్లో మీ సార్కి ఇచ్చే 10 లక్షలున్నాయి, తీసుకపో. అని ఒక బ్యాగ్ ఇచ్చాడు. మహేష్ అవి తీసుకుని సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళాడు. అతను వెళ్లిన అరగంటకి మాధవ్ ఫోన్ చేసి, రే, పొలగంలో ఎవరు లేరు, నేను రేపొచ్చి తీసుకుంటా పైసలు. ఆ మాటకి సూర్య ఆశ్చర్యపోయాడు. ఎవరు లేకపోవడేంద్రా, ఇప్పుడే కదా పోరాడొచ్చి పైసలు పట్టుకపోయిండు. ఏంద్రా ఏసాలా? నేను ఎవరిని పంపలే, రేపొచ్చి పైసలు తీసుకుంటా. పిచ్చి పిచ్చి నాటకాలయ్యకు. సూర్య షాక్ అయ్యాడు. దురదృష్ట దేవతలు నవ్వుతూ ఉన్నారు. వచ్చింది నువ్వనుకున్నవాడు కాదు. నువ్వు లాటరీ టికెట్ కొనకపోయినా నీ డబ్బు పోయింది అని నవ్వుతూ ఉంటే సూర్య దీనంగా మొహం పెట్టి ఏడుస్తున్నాడు. దాదా టీవీ ఇటువంటి మరికొన్ని అద్భుతమైన కథల కోసం చూస్తూ ఉండండి.